తిరుపతి రైల్వే స్టేషన్ లో 2 గంటలు కూర్చున్న తర్వాత మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చింది. అప్పటికే నాకైతే ఫుల్ జ్వరం కూడా ఉన్నాయి. ఎండలకి బయట తిరగాలంటే అసలు తిరగలేము. శ్రీకాళహస్తి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పటికి నాకైతే ఫుల్ జ్వరం అయితే వచ్చేసి అక్కడే టిఫిన్ చేసేసి ఇంకా బిడ్డలు వేసుకుని కాసేపు కూర్చున్న తర్వాత తగ్గిపోయింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి తెనాల్లో అయితే దిగేసాము. డైరెక్ట్ ఇంటికి రాకుండా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఈ రోజు మా అక్క మా పాపని తీసుకుని ఇంటికైతే వస్తాను. అయితే హారతి ఇవ్వడానికి మేము కూడా వెళ్ళిపోయి తను వచ్చిన తర్వాత హారతి అన్ని ఇచ్చేసి లోపలికి వెల్కమ్ చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి కొబ్బరిపాలు మష్రూమ్ కర్రీ వేసుకుని తినేసాము. తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎత్తుకెళ్లిన బట్టలన్నీ వాషింగ్ మిషన్ లేసి మంచిగా ఉతికేసుకున్నాము. బట్టలు మొత్తం మడతేసుకుని మొత్తం బ్యాగులన్నీ మళ్ళీ సర్దేసుకుని ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. మొత్తం అక్కడ వాషింగ్ మిషన్ వేసుకుని ఉతుక్కున్నా కాబట్టి సరిపోయినాయి. ఇంకా మా బాబు బట్టలు అయితే ఆపనే ఉన్నాయి. ఇంకా అవన్నీ గుంజేసి ఇంక ఇంటికి రంగాలు రెడీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత స్వామివారికి పొంగలు కూడా చేసేసి తెచ్చిన లడ్లు అన్ని దేవుడి కాడబెట్టి మంచిగా పూజ చేసుకోవడం అయిపోయిన వెంటనే అందరికి ప్రసాదాలు కూడా పంచేసేసాను. ఇక్కడ నేను ప్రసాదం పంచుతుంటే మా బాబు చూసారా పక్కన నాకేమని అలా మారం చేస్తున్నాడు. ఇచ్చేసాం అనుకోండి సైలెంట్ గా అలా మన పని మనం చేసుకుని ఇస్తాడు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.